హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 61. నా పెళ్ళాం ఎలా ఉన్నా అందగత్తెనే అదిరిపోయావు పద అని వల్లి భుజం చుట్టూ చేయి వేసి వల్లిని కిందికి తీసుకువస్తూ ఉంటాడు ధీరజ్. అక్కడ ఉన్న అందరి జంటల కన్నా మన హీరో హీరోయిన్నే చూడ చక్కగా అనిపిస్తూ ఉంటే అందరి కళ్ళు అక్కడ ప్రసన్నని వదిలేసి మరీ వీళ్ళని చూస్తూ ఉంటాయి. వల్లి బాధపడినట్టు ఎవరికీ తెలియకూడదు అని వల్లి కాస్త స్టేజ్‌కి పక్కన నిలబడింది. ధీరజ్‌తో సహా. ముందుగా సుభద్ర, అనిల్ గారు ప్రసన్నని దీవించాక, ఆ తర్వాత ప్రమీల, జనార్దన్ గారు, ఆ తర్వాత సుధీర్ భార్యకి బొట్టు పెట్టి, గాజులు వేసి, అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. కరెక్ట్‌గా అదే టైంకి అరవింద్ గారు, కవిత గారు, క్రాంతి, సుమన కూడా రావడంతో ఇద్దరు జంటలు కూడా ప్రసన్నని దీవించి, వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్టులు ప్రసన్నకి ఇచ్చేశారు. ఆ తర్వాత పెద్దవాళ్ళందరూ దీవించారు. ముత్తైదువులు కూడా దీవించాక వల్లి ఇక స్టేజ్ పైకి వెళ్ళకపోవడంతో వదినా అని పిలిచింది ప్రసన్న. "రా వదినా దీవిద్దువు గాని" అని ప్రసన్న పిలవడంతో ముందు వీళ్ళందరూ అవని, ప్రసన్న నేను తర్వాత వస్తానులే అని ప్రసన్న నుండి తప్పించుకుందామని ట్రై చేసింది వల్లి. కానీ ప్రసన్న అస్సలు ఒప్పుకోలేదు. "నాకు వీళ్ళందరూ ఎంత ఆశీర్వదించినా నీ ఆశీర్వాదాలు ఉంటేనే నేను చాలా బావుంటాను. నీ ఆడపడుచుకి నీ ఆశీర్వాదాలివ్వవా?" అని ప్రసన్న బుంగమూతి పెట్టడంతో వల్లి ప్రసన్నని ఆశీర్వదించి ఎవరి నోటైనా మాట అనిపించుకోకూడదు అనుకుంది. కానీ ప్రసన్న అసలు వదలకపోవడంతో "అబ్బా! వీళ్ళందరూ అయిపోయాక నేను ఆశీర్వదిస్తాను ధీరా. నువ్వైనా చెప్పు కాస్త మీ చెల్లికి" అని అంది వల్లి. "ఒసేయ్! ఆశీర్వదించడానికి నీకేం అడ్డు వస్తుంది? పద! ఎందుకలా పక్కకుంటున్నావ్?" అని ధీరజ్ వల్లిని చేయి పట్టి స్టేజ్ పైకి తీసుకెళ్ళి, వల్లితో కలిసి చెల్లికి బొట్టు పెట్టి ఆశీర్వదించి, చెల్లి కోసం కొన్న కాస్ట్‌లీ డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చి, "నువ్వు నా అల్లుడు ఆరోగ్యంగా బావుండాలి" అని చెల్లి తల నిమిరి అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. ధీరజ్ వల్లితో కలిసి వల్లి కూడా ఆడపడుచుకి కుంకుమ పెట్టి, గంధం రాసి, చేతులకి గాజులు వేసి, తలలో పూలు పెట్టి, "నువ్వు నా అల్లుడు చల్లగా ఉండాలి" అని ఆడపడుచు బుగ్గన ముద్దు పెట్టి, అక్షింతలు వేసి, ప్రసన్నకి స్వీట్ తినిపించి, ధీరజ్‌తో కలిసి కిందికి దిగింది. అప్పటికి వల్లి ఆశీర్వదించడంతో ఇంద్రాణి మొహం మాడిపోవడంతో సుభద్ర గారు తల్లిని చూసి ఇప్పుడు గాని నువ్వేదైనా మాట్లాడితే మాత్రం అమ్మవని కూడా నేనే చూడనమ్మా. చెప్తున్నాను కదా వీళ్ళందరి ముందే నిన్ను బయటకి గెంటేస్తాను. చక్కగా జరుగుతున్న ఫంక్షన్ని పాడు చేయాలని చూస్తే మాత్రం నా అంత మూర్ఖురాలు ఇంకొకరు ఉండరు ఏమనుకుంటున్నావో అని వాళ్ళ అమ్మకి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు సుభద్ర గారు. నిజంగానే ఇప్పుడు వల్లి ఆశీర్వదిస్తే ఎవరైనా ఏమైనా అంటారు అనుకొని చాలా బాధపడింది, భయపడింది. కానీ అందరూ సంతోషంగా చూస్తూ ఉండడంతో ఆమె మనసులో ఉన్న భయం పోయింది. అరవింద్ గారు, కవిత గారు, సుమన, క్రాంతి ఓవైపు నిలబడడం చూసిన వల్లికి ఎందుకో పుట్టింటి వాళ్ళని చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయింది. ఇంతకు ముందు ఇంద్రాణి మాటలు చాలా బాధకి గురి చేశాయి వల్లిని. అందుకే ధీరజ్‌ని వదిలి వాళ్ళ అమ్మ వైపు పరుగు తీసి కవిత గారిని గట్టిగా హత్తుకుంది వల్లి. వీళ్ళు స్టేజ్‌కి కాస్త పక్కగా ఉండడంతో ఎవరికీ కనిపించడం లేదు. ఎందుకో కూతురు అంత బాధగా వచ్చి హత్తుకునేసరికి కవిత గారి మనసు కూడా చాలా బాధగా బరువెక్కి, "అమ్మా! వల్లి ఏమైందిరా?" అని అడిగారు కవిత గారు. ఆవిడ అలా అడగగానే ఇప్పటివరకు ఆపుకున్న దుఃఖం బయటకి వచ్చేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. వల్లి ఏదీ చెప్పకుండా వల్లి ఏడుపు చూసి అరవింద్ గారు, క్రాంతి, సుమన, కవిత గారు కూడా చాలా కంగారు పడి, "తల్లి ఏమైందిరా? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఇక్కడెందుకు ఏడుస్తున్నావు వల్లి? ధీరజ్ బావ ఏమైనా అన్నాడా నిన్ను?" అని క్రాంతి అడుగుతూ ఉంటే, ఎవరికీ ఏం సమాధానం చెప్పకుండా అరగంట పాటు విరామం లేకుండా వాళ్ళ అమ్మని పట్టుకొని చాలా ఏడ్చి, వెక్కిళ్ళు పెడుతూ లాస్ట్‌కి ఊపిరి ఆడక వెక్కుతూ ఉంటే, "అమ్మా వల్లి" అని అరవింద్ గారు భార్య దగ్గర నుండి కూతుర్ని దగ్గరికి తీసుకొని కొన్ని వాటర్ తాగించి కర్చీఫ్‌తో కూతురు మొహమంతా నీట్‌గా తుడిచి, ఉబ్బిన కూతురి మొహాన్ని, ఎర్రగా అయిన కళ్ళని చూస్తూ అరవింద్ గారి మనసు కూడా ఒక్కసారిగా కలుక్కుమంది. కూతుర్ని ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ అంత బాధగా చూడలేదు. వల్లి కాస్త కోలుకున్నాక, "ఏమైందిరా? ఎందుకేడుస్తున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? మీ అత్తారింటి వాళ్ళు? చెప్పరా? నేనిప్పుడే అడుగుతాను" అన్నారు అరవింద్ గారు. "లేదు నాన్న. నన్నెవరు ఏమీ అనలేదు. మిమ్మల్ని చూడక చాలా రోజులవుతున్నట్టు అనిపించిందెందుకో"
మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టు అనిపించింది నాన్న. నేనొక 2 రోజులు మీతో పాటు మన ఇంటికి వచ్చేస్తా. ఫంక్షన్ అయిపోగానే. వెళ్ళిపోదాం నాన్న అని చాలా బెంగగా చెప్పింది వాళ్ళ నాన్నని హత్తుకొని. కూతురు అలా బెంగగా మాట్లాడడం ఎందుకో అస్సలు నచ్చలేదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా కూతురు ఇంత డీలా పడడం అరవింద్ గారు ఎప్పుడూ చూడలేదు. కూతురు పుట్టినప్పటి నుండి మొదటిసారి వల్లి అంతలా ఏడుస్తూ ఉంటే, అంత బాధపడుతూ ఉంటే చూడడం నిజంగా ఆమె చెప్పింది నమ్మాలి అనిపించలేదు అరవింద్ గారికి. ఏదో ఒకటి ఖచ్చితంగా ఆ ఇంట్లో జరిగింది అని అర్థం చేసుకున్నారు ఆయన. కానీ ఎవరిని అడగాలో అర్థం అవ్వక, "సరే నాన్న 2 రోజులేంటి నీకిష్టం అన్ని రోజులు మన ఇంట్లో ఉందువు గాని, రా తల్లి ఫంక్షన్ అయిపోగానే మీ అత్తగారికి చెప్పి వెళ్దాము. ఓకేనా?" అని కూతురు ఇలా ఏడిస్తే నా మనసు బాగోలేదు తల్లి. చిన్నప్పటి నుండి నువ్వు ఇంతలా ఏడ్చింది లేదు తల్లి. నువ్విలా ఏడిస్తే మాకేం బాగోలేదు. నువ్వేడవకు నాన్న మనం ఇంటికి వెళ్దాం అని కూతుర్ని సముదాయించారు అరవింద్ గారు. వెళ్దాం అని అక్కడి నుండి అసలెక్కడికి పక్కకి తప్పుకోలేదు వల్లి. వాళ్ళ అమ్మా, నాన్న చేయి పట్టుకొని వాళ్ళ నాన్న భుజంపై తల వాల్చి జరుగుతున్న ఫంక్షన్‌ని చూస్తూ ఉంది. దూరంగా కూర్చొని. ఇంద్రాణి మాత్రం వల్లిని చూసి దీనికి నేనన్న మాటలు బాగానే పడినట్టున్నాయి. నిజంగా విందా ఇది నా మాటలు అని పక్కనే ఉన్న మనవరాల్ని అడిగింది ఇంద్రాణి. అయ్యో! నేను కళ్ళారా చూశాను నానమ్మ. నువ్వన్న మాటలన్నీ విని ఏడ్చుకుంటూ దాని రూమ్‌లోకి వెళ్ళడం నేను చూశాను. మంచిగా అయ్యింది. లేకపోతే అన్నిటికి నేనున్నాను అన్నట్టు అన్నిట్లో వేలు పెట్టి పెద్ద రభస చేస్తూ ఉండేది. దొంగ మొహంది. ఇప్పుడు గాని దీని తిక్క కుదరలేదు. లేకపోతే ఇప్పుడు బాగా ఉంటే ఫంక్షన్ అంతా నాదే అన్నట్టు లింగులిటుకు అని ఈ ఊరంతా తిరిగేది. ఇప్పుడు చూడు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది. ఇంకా ఎక్కడుంటుంది? వెళ్ళిపోతుందేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. అబ్బా! నాకెంత సంతోషంగా ఉందో దాన్ని అలా ఏడుస్తూ చూస్తుంటే అని తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది మన్విత. ఇలా టెంపరరీగా వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయి రావడం కాదే మనవరాల. దాన్ని పర్మనెంట్‌గా ఆ ఇంట్లోనే ఉండేలా చేయకపోతే చూడు, ఏమనుకుంటుందో? దీన్ని ఇలా కాదు, ఇంకా ఇంకా చిత్రవద చేస్తాను. ఆ పిల్లకు ఇంకా అసలు దానికి అత్తారిల్లు అనేదే లేకుండా చేసి, దాన్ని పర్మనెంట్‌గా ఇంటి నుండి వెళ్ళగొడతాను. అప్పుడు కదా అసలైన మజా వచ్చేది అని ఇంద్రాణి మన్విత పక్కకి వెళ్ళి, ఫంక్షన్‌కి వచ్చిన స్వీట్స్ అన్నీ నములుతూ చాలా రాక్షసంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఫంక్షన్ దగ్గర ప్రమీల, సుభద్ర గారు ఉండే ప్రసన్నని చూసుకుంటూ ఉంటే, ధీరజ్ కాస్త పనుల్లో చేదోడు వాదోడుగా ఉండి, వల్లి కనిపించకపోయేసరికి చుట్టూ వెతుకుతూ ఉండగా, తను వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండడం చూసి, అమ్మాయి గారికి అమ్మా నాన్న మీద బెంగ పట్టుకున్నట్టుంది. నన్ను వదిలేసి మరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కదా అని అనుకుంటాడు. అందరూ ఆశీర్వదించాక విరాజ్, భవ్య కూడా ప్రసన్నని ఆశీర్వదించి, వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చి, ఇక అందరూ భోజనాలకి వెళ్తూ ఉంటే, "వల్లి ఎప్పుడు తిన్నావో ఏంటో తల్లి, నీ మొహం కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది. అన్నం తిందువు గాని రా తల్లి" అన్నారు కవిత గారు. "లేదమ్మా మీరెళ్లి తినండి. నాకేం తినాలి అనిపించట్లేదు" అని వాళ్ళ నాన్న మీద నుండి లేచి సైలెంట్‌గా ఒక్కతే కుర్చీలో కూర్చుంటుంది. వల్లి తీరుకి అరవింద్, కవిత గారు, సుమన, క్రాంతి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పిల్లలిద్దరిని వల్లికి అప్పగించేసి సుభద్ర గారి బలవంతం మీద భోజనాల వైపు వెళ్లారు. వల్లి ఒక్కతే పిల్లలతో ఆడడం చూసిన ధీరజ్ వల్లి దగ్గరికి వచ్చి ఏంటే మీ అమ్మా నాన్న రాగానే మూడుని మర్చిపోయి మరీ వచ్చి ఇక్కడే కూర్చున్నావు అన్నాడు. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe my channel Gana Stories World. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.